హాయ్ అండి అందరికీ. నేనిక్కడ పులిహోర ఇంకా వెల్లుల్లి కారం చేస్తున్నాను. ప్రయాణాలకు ఈజీగా ఉంటుందని. దీనికోసం ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఇంకా ఎండు కొబ్బరి, ఇంకా రుచికి తగిన సాల్ట్, అలాగే ధనియాలు, ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నానండి. ముందుగా మనం స్టవ్ పెట్టి బాణలి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాంట్లో నేనిక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశానండి. ఇందులో నేను గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఆ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయండి. ఇవి తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసేయండి. అలాగే అదే ఆయిల్‌లో నేనిక్కడ మళ్ళీ ధనియాలు కూడా వేస్తున్నానండి. ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ధనియాలు బాగా ఫ్రై చేసిన తర్వాత అది కూడా మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి నేను ఎండుమిర్చి అలాగే ధనియాలు 2 కూడా మిక్సీ జార్‌లో వేసుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి. సో, కరివేపాకు అనేది మంచి అరోమా స్మెల్ వస్తుంటుందండి. చూస్తున్నారు కదా! కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ నేను మిక్సీ జార్‌లో తీసుకొని వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కూల్ అయిన తర్వాత ఇందులోనే నేను ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనకు రుచికి తగిన సాల్ట్ వేసుకోండి. మీరు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత నేనిక్కడ పులిహోర చేస్తున్నానండి. పులిహోరకు వేరొక బౌల్ పెట్టుకోవాలి. అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. నేనిక్కడ ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టేసుకున్నానండి. సో, దీంట్లోనే నేను కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయండి. ఇవి కలర్ మారేంత వరకు. సో, ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేనిక్కడ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనిక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత నేనిక్కడ అన్నానికి సరిపడా ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మనకు ఎక్కువగా ఫ్లేవర్ అనేది మనకు పులిహోరలో పసుపే కదండీ! అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత నేనిక్కడ ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను. నిమ్మ చెక్క ఒకటి సరిపోతుందండి మనకు. నేనిక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. అలాగే మీకు రుచికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనిక్కడ ఈ అన్నమంతా చల్లార్చిన తర్వాత ఈ అన్నాన్ని నేను ఈ ప్యాన్‌లో వేసేస్తున్నాను. ప్యాన్‌లో వేసేసిన తర్వాత అన్నమంతా ఒకసారి కలపెట్టేసేయాలండి. సో, మనకు రుచి చూసుకొని చక్కగా కలపెట్టేసుకోవాలి. సో, ఇక్కడే టేస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. సో, నేను ఇందాక మిక్సీ జార్‌లో వేశాను కదా! దాంట్లోనే మనకు తగిన వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసేయండి. చూస్తున్నారు కదా! మన వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. సో, ఇదే చూస్తున్నారు కదా! పులిహోర ఇంకా వెల్లుల్లి కారం ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్రయాణాలకు చాలా సులువుగా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.